దీవించడానికి అబ్రహాముతో అంటాడు, నిందారహితుడివై నడుచుకో. అబ్రహమా, నిందారహితుడివై నడిస్తే నేను నిన్ను అత్యధికంగా దీవిస్తాను, నీతో ఒక నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఈరోజు నింద లేకుండా బ్రతుకుతున్నావా? ఎక్కడ కూడా ఎవరు కూడా నిన్ను ఏలెత్తి చూపుకోకుండా బ్రతుకుతున్నావా? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నట్టుగా బ్రతుకుతున్నావా? ఇతడు యేసును కలిగిన వాడు అని బ్రతుకుతున్నావా? లేకపోతే యేసును కలిగిన ఒక మోసగాడు అన్నట్టుగా ఏదైనా రిమార్క్, ఏదైనా నింద, ఏదైనా నీకు ఇంకొక పేరు ఏదైనా ఉందా? జాగ్రత్త. అబ్రాహం విషయాల్లో అయితే దేవుడు అంటున్నాడు, నిందారహితుడివై ఉంటే నేను నిన్ను దీవిస్తానంటున్నాడు, అత్యధికంగా దీవిస్తానంటున్నాడు. ఈరోజు ఈ మాటలు నీ హృదయంలోనికి తీసుకో, నీ గుండె లోతుల్లోనికి తీసుకో. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతికంతా వేరు. ఇక నుంచైనా ఎక్కడ కూడా నింద లేకుండా, పొరపాటు లేకుండా, జారిపోకుండా, పడిపోకుండా, ఏది లోకంలోది ఆశించుకోకుండా, నీ కలిగిన దాంట్లో తృప్తిగా బ్రతుకుతూ ప్రార్థన చేసుకుంటూ ఎలాంటి నింద లేకుండా బ్రతికితే అత్యధికమైన ఆశీర్వాదం కలిగిద్ది. తర్వాత దేవుడు మనతో ఒక నిబంధన చేసుకోబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్.